హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్. అయితే వీళ్ళందరూ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ రాష్ట్రంలో రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన కళాకారులు. మరి కళాకారులు మంచిగానే ఉన్నారు కదా, 550 మందికి అది సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇచ్చిర్రు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే వాళ్ళు కాదు వీళ్ళు. నిజంగా మేము కొట్లాడినాము, 100% కాలు గజ్జ కట్టినాము, ఆడినము, పాడినము, తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము భాగమైనము. కాకపోతే ఏంటంటే ఒక వ్యక్తిని పెట్టిండ్రాడా, ఆ వ్యక్తి ఎవరైతే ఆ వ్యక్తికి నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిండు. మరి ఆయన పైసలు తీసుకుండా లేకపోతే ఆయనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చిండా ఎట్లయితే తెలియదు. కానీ మొత్తం మీద అసలు ఇందులో దీనికి సంబంధం, తెలంగాణ ఉద్యమంలో పాటకు సంబంధం లేని వాళ్ళు కూడా సాంస్కృతిక సారథిలో చాలామంది ఉన్నారు. అయితే నిజంగా నిజాయితీగా మేము పనిచేసినటువంటి మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి వీళ్ళందరూ కూడా క్యూ న్యూస్ ఆఫీస్కి వచ్చిండ్రు. దురదృష్టం ఏంటంటే ఇలా మల్లన్న అందుబాటులో లేడు. లేకపోయినా కానీ 80 మంది 80-90 మంది ఉన్నారు. ఇంకా బయట కూడా ఉంది, పడతలేదు. చిన్న బుడ్డ రూమ్ కదా మనది, అట్లా పడతలేరు. వీళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే 100% 550 మంది కళాకారులని గత ప్రభుత్వం మొత్తం కూడా ఆ పార్టీ డబ్బా కొడుతందుకు నువ్వు అది చేసినవరో ఇది చేసినవరో నువ్వు అట్లరో ఇట్లరో అంటందుకే ఉపయోగించుకుంది. అయితే కాంగ్రెస్ అంటే ఆ ప్రభుత్వం కూలిపోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. తర్వాత ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరుకున్నాం. ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది. అంటే ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తే మాకే అన్యాయం జరిగింది కాబట్టి మాకు మంచి జరగాలి. మాకు మంచి జరగడంతో పాటు రాష్ట్రానికి కూడా మంచి జరగాలనుకున్నాం. కాకపోతే ఆ 10 ఏళ్ల పాలనలో మొత్తం కూడా మేము నష్టపోయినాం, తర్వాత వెనుకబడిపోయినాం. కాబట్టి ఇప్పుడైనా మంచి జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం ఏమైనా అంటే సానుకూల నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా సానుకూల నిర్ణయం తీసుకొని అప్పుడున్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వారి వాళ్ళలాగా తీసుకుంటారా లేకపోతే ఏం చేస్తారో ఒక మంచి నిర్ణయం తీసుకొని మమ్మల్ని కూడా సాంస్కృతిక సారథిలో చేర్చుకోవాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక 350 నుంచి 400 మంది దాకా ఉన్నారంట వీళ్ళు. అంటే 600 మంది దాకా అని చెప్తున్నారు. కానీ సరే, అందులో ఫిల్టర్ చేస్తే ఎంతమంది వెళ్తారు, నిజంగా ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి సంబంధించినటువంటి గతంలో వచ్చినటువంటి ఫోటోలు ఏంటి, తర్వాత పేపర్లు వచ్చిన కటింగ్లు ఏంటి, తర్వాత మీడియాలో వచ్చినాయి ఏంటి, ఇవన్నీ కూడా చూసి తీసుకోవాలి. 100% నిజాయితీగా తర్వాత మేము ఉద్యమం చేసిన వాళ్ళని తీసుకోవాలి. వాళ్ళు అంటే గతంలో సాంస్కృతిక సారథిగా ఉన్న ఎవరు, రసమై బాలకిషన్ అంటే ఎమ్మెల్యేగా, తర్వాత సాంస్కృతిక సారథిగా ఉన్నటువంటి రసమై బాలకిషన్ ఆయనకు నచ్చిన వాళ్ళనే తీసుకున్నాడు తప్పే మమ్మల్ని అయితే తీసుకోలేదు. మేమందరూ కూడా అన్యాయానికి గురైపోయినాం. కాబట్టి మాకు ఒక అవకాశం కల్పించాలి. 100% అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే దుర్మార్గాలు ఉన్నాయో వాటిని ఎండగడతాం. ఆటోమేటిక్గా అవి అయిపోయింది. కానీ తర్వాత ఇప్పుడు చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే మంచి చేస్తుందో ఆ సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేము సాయశక్తిలా కృషి చేస్తామని చెప్పేసి వీళ్ళందరూ వచ్చి మాకు ఒక అవకాశం కల్పిస్తే, ఒక సంస్కృతి సారథి కల్పిస్తారా లేకపోతే ఇంకేమన్నా సెపరేట్గా తీసుకుంటారో తెలియదు. కానీ ఒక అవకాశం కల్పిస్తే మేము మాత్రం దానికోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి చాలామంది వచ్చిండ్రు. అన్ని జిల్లాల నుంచి ఉన్నారు. తెలంగాణలో 33 జిల్లాల నుంచి వచ్చిండ్రు. మస్తుగా 90 మంది 100 మంది దాకా ఉంటారు. ఇక బయట కూడా ఇంకో కొంతమంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇది కోరుకుంటున్నారు. చెప్పండి అన్న, అసలు ఏంది మీరు ప్రధాన డిమాండ్ ఏంది, ఏంది కదా? నాకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కావాలి. అప్పుడు గత ప్రభుత్వం ఈ 550,000 మంది కళాకారులను పాల్గొంటే అన్న 550 ఉద్యోగాలు ఇచ్చి చేతులు దొరుకుతున్నది. మళ్ళీ రెండో విడత పెడతానన్నది. రెండో విడత లేదు. అసలు 550 మంది కళాకారుల కరెక్ట్ రసమై బాలకృష్ణ గారు దాన్ని కరెక్ట్ ఫిల్టర్ చేస్తే, కరెక్ట్ చేస్తే ఈ నిరుద్యోగ కళాకారులు అందరూ ఉద్యోగం అదావు. వాళ్ళకి కంటికి నచ్చిన వాళ్ళు ఇంటికి పోయి ఇచ్చిండు అన్న. ఆయన పైసలు తీసుకున్నారా ఏం తీసుకున్నారా మనకు తెలియదు, ఎందుకంటే మనం చూడలేదు. కానీ అందులో మొత్తం కళాకారులు కాని కళాకారులు వట్టి వాళ్ళకే, ఆ కళకు సంబంధం లేదు, ఆ ఉద్యమానికి సంబంధం లేదు, వాళ్ళకి ఇచ్చిండు. ఆయన స్వయంగా ఆయన క్యాంప్ ఆఫీసులే అన్నాడు అందరి సమక్షంలో, నేను చేసింది ఒక గిదే, నేను వాళ్ళకు అప్పచెప్పిన, టీం లీడర్లకు అప్పచెప్పిన, అవి వాళ్ళే చేసిరు వెంకన్న, ఇలా అన్నది ఎలాంటి పొరపాటు లేదు అని. అది నేను కేసు వేసేపటికి అన్నాడు. హైకోర్టులో నేను కేసు వేసి, కేసు మీరు ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా జరగలేదు, అది ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ జరగలేదు. ఇలా వచ్చినట్టుగా కొన్ని సామాజిక వర్గాలకి ఇట్లా ప్రాధాన్యం కల్పించినట్లన్నారా అన్న. మళ్ళీ ఇంకోటి, అది ఎలాంటి నోటిఫికేషన్ వేయలే. పేపర్లో కానీ ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాలు అంటే నీకు ఉద్యోగం వచ్చినట్టు రాసుకుంటే రాసిచ్చుడే, నువ్వు అదా కదా అని ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. అగో ఆడ అది అయిపోయింది. ఈ అక్కంచెలు పోరాటం చేస్తూనే ఉన్నాం. ఒక 2 నెలల తర్వాత నేను బాగా ఆలోచించి హైకోర్టును సంప్రదించడం, మన జూగట్ రమేష్ అన్న, మన ఓయు శంకర్ అన్న, నేను ముగ్గురం కలిసి వేసినాక ఈ
నన్ను మస్తు ప్రలోభాలు వెళ్తే అప్పుడు మామిడి హరికృష్ణ వచ్చిండు అక్కడ హైకోర్టుకు వచ్చిండు నేను ఉన్నా వచ్చిర్రు నన్ను ఓయి శంకరన్న నా రూమ్మేట్ నన్ను అయితే అన్నకు భయభ్రాంతులకు గురి చేసిండ్రు, నన్ను భయభ్రాంతులకు గురి చేసిండ్రు. అవును నా ఇంటికి ఒక 2-3 పోలీస్ జీపులు ఎంత భయభ్రాంతులకు గురి చేసినా కూడా ఇంట్లో నువ్వు ఒక్కరిని సంతకం పెడితే అయిపోతుంది కన్నా అని ప్రలోభాలకు 30 లక్షల రూపాయలు నాకు కారు, నీకు ఒక్కరికి వీళ్ళంతా ఏం కావాలి 30 లక్షల రూపాయలు నాకు. అన్న నా కొడుకు ఇండియన్ ఆర్మీ, నెలకు 90,000 రూపాయలు దొరుకుతాయి, నేను కోట్లకు ఉన్నోని, నాకు భూములు ఉన్నాయి, ఆస్తులున్నాయి, నా కళాకారులకు న్యాయం జరగాలి. ఎందుకంటే నేను 6 ఏళ్ళు ఉన్న కాంచలే రంగస్థల కళాకారుని, వీర బ్రహ్మంగారి చరిత్ర వేసినోని. ఒక చిన్న పాట అందుకే ఒకసారి పాత ఏమైనా గుర్తుకొస్తే. ఓ శేష శయన నారాయణ, ఓ కమల నయన దీవాయన, శేష శయన నారాయణ, ఓ కమల నయన దీవాయన. కరుణించవయ్యా ఓ శ్రీరామ, కాపాడవయ్యా ఓ రామచంద్ర, ఓ శేష శయన నారాయణ, ఓ కమల నయన దీవాయన. కేసీఆర్ మీద వాడిరా ఏమన్నా? అన్నానా కేసీఆర్ మీద వాడిరా ఏమన్నా? కేసీఆర్ మీద మంచిగా చేసిండా? మంచి పాటలు పని చేసిండా? మంచిగా చేసిండు, మంచి చేసిన. కాళేశ్వరం గురించి అద్భుతమైన పాట అన్న. మాకు బస్సు పెట్టిండు, మాకు మన అక్కడ హరిత హోటల్ ఉంటది, హరిత హోటల్ అన్నం ఇంత పని అవుతుందని నేను అప్పుడు చెప్పిన. కాళేశ్వరం పోయినప్పుడే అన్న ఇంత చేస్తాను అన్న, బుర్ర నటరాజు అన్న మేము పోయినాం. పోయినాక ఇక చెల్లె పెళ్లి కూతురు వేసాం, నేను పిల్ల తండ్రి వేసాం. ఇలా చూసే వరకు అప్పుడే దీని పని అయిందిరా అనుకున్నా. పనులు పట్టిన అప్పుడు ఆనడే ఏ సంవత్సరం అంత సంవత్సరం అవుతుంది అన్న, సంవత్సరాల క్రితం. అప్పుడే మమ్మల్ని ఇక ఫ్రీగా తోలిసిన, మాకు ఇక పోలీస్ బందోబస్తు, మమ్మల్ని ఇవ్వలేమనుకుంటా. అవన్నీ చూసుకుంటా పోతే పనులు పెట్టింది ఏందని అప్పుడే అనుకున్నాం మేము. మన మల్లన్న గారు కూడా అన్నారు, అది నాయనా అది కాళేశ్వరం అది కాదు శనేశ్వరం అంటే మేము కూడా అది చెప్పినాం. అంటే అటువంటి కేసీఆర్ గురించి ఏమైనా పాటలు చేసిరా మీరు? ఓ పాట కేసీఆర్ పరిపాలన చూడు, రైతు లేనిదే రాజ్యము లేదని రత్న రాసులను పండిస్తాడని ఊసర వెల్లుల ఏసమేస్తుండు రైతులపైన రణం. అరే కాయలు కాసే చెట్టును నరికే కేసీఆర్ పరిపాలన చూడు, రైతు లేనిదే రాజ్యము లేదని రత్న రాసులను పండిస్తాడని ఊసర వెల్లుల ఏసమేస్తుండు రైతులపైన రణం చేస్తుండు, శివాలపై పైసలు జల్లే చరిత్రహీనుడు కేసీఆర్ రా ముఖ్యమంత్రి నాని, తెగ మురిసిపోకు కేసీఆర్, నీ దోపిడి పాలనపై గ్యారంటీ లేదు నేడు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సచిన పవన్ ఇంకేం చంపుదాం? గ్యారెంటీ లేదంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నాయి. మన గ్యారెంటీలు అవి. మన కన్న తల్లి కాంగ్రెస్ పార్టీ కాదే. కాంగ్రెస్ పార్టీ గురించి మా పొన్నమన్నను భుజాల మీద వేసుకొని మెజార్టీతో గెలిపించినామన్నా, మొత్తం మీద మీరు ఏం కావాలంటారు ఫైనల్ గా? మాకు ఉద్యోగాలు కావాలన్నా, ఉద్యోగాలు కావాలి.